ఒకానొక రోజు సాయం సమయాన ఉద్యానవన విహారంలో అలసిపోయిన రాక్షసరాజు వృషపురువుని కుమార్తె శర్మిష్ఠ నిర్మలంగా పారుతున్న సెలయేటి వద్దకు వెళ్ళింది. శర్మిష్ఠ, దేవయాని సహా అందరూ వారి వస్త్రాలను ఒడ్డున ఉంచి స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. ఇంతలో గాలి వచ్చి వారి వస్త్రాలన్నీ కలిసిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్నానాలు అయిన తరువాత తమ వస్త్రాలను ధరించే సమయంలో పొరపాటున శర్మిష్ఠ దేవయాని వస్త్రాలను ధరించింది. దీంతో దేవయాని తనలో నొచ్చుకుంటూ పైకి మాత్రం హాస్యంగా శిష్యుని కుమార్తె గురుపుత్రిక దుస్తులను ధరించడం చాలా పొరపాటు అని శర్మిష్ఠతో అన్నది. దేవయాని ఈ మాటలు హాస్యంగా అన్నప్పటికీ శర్మిష్ఠ కోపంతో ఊగిపోయింది. తాను రాజకుమార్తెను అనే అహంభావంతో నీ తండ్రి శుక్రాచార్యులు ప్రతిదినము రాక్షసరాజు అయిన నా తండ్రి పట్ల గౌరవంతో తల వంచుకుంటాడని నీకు తెలియదా? తరువాత దేవయాని చెంప మీద దెబ్బ కొట్టి అక్కడే ఉన్న పాడుబడిన బావిలోకి తోసింది. రాక్షస కన్యలు దేవయాని మరణించిందని తలచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ నూతిలో నీరు లేకపోవడంతో ఆమె ప్రాణహాని కలగలేదు, కానీ అపాయ స్థితికి వెళ్ళింది. నూతి గోడలపై పాకడానికి వీలు లేక దాని గోడలు ఎత్తుగా నిలువుగా ఉన్నాయి. భరత వంశానికి చెందిన యయాతి చక్రవర్తి ఆ అడవిలో వేటాడుతూ దాహం తీర్చుకోవడానికి ఆ నూతి దగ్గరకు వచ్చాడు. తొంగి చూశాడు. ఏదో ఉన్నట్లు అస్పష్టంగా కనిపించింది. మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ సుందరి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఓ సుందరి, నీవు నూతిలో ఎలా పడ్డావు? ఎవరు నీవు? నీ తండ్రి ఎవరు అని అడిగాడు. అందుకు నూతిలో ఉన్న దేవయాని, నేను శుక్రాచార్యుని కుమార్తెను. నేను నూతిలో పడిన విషయం నా తండ్రికి తెలియదు. నన్ను పైకి తీయండి అంటూ 2 చేతులను పైకి అందించింది. యయాతి ఆమె 2 చేతులను పట్టుకుని పైకి తీశాడు. రాక్షసరాజు పట్టణానికి తిరిగి వెళ్లడానికి దేవయాని ఇష్టపడలేదు. శర్మిష్ఠ చేష్టలు, తనపై దూషణలు గుర్తు చేసుకుంది. అందువల్లే పట్టణానికి తిరిగి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదని దేవయాని భావించింది.